హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 46వ భాగం. నరసింహావతార కథ. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నారాయణ నామస్మరణ సహించలేక చంపడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అవుట. హిరణ్యకశిపుడు గురుకులంలో చేరిన ప్రహ్లాదుడు దైత్య గురువుల బోధనకు మారిపోయి శ్రీహరి నామస్మరణ వదిలివేస్తాడు అని భావించాడు. కాని ప్రహ్లాదుడు గురుకులంలో తోటి విద్యార్థులను హరిభక్తులుగా మార్చసాగాడు. శ్రీ మహావిష్ణువు సకల చరాచర జగత్తుని పరిరక్షించేవాడు. శ్రీహరి నామస్మరణ భజనయే అసలైన విద్య అని అందరిచేత నారాయణ నామ భజన చేయించసాగాడు. దైత్య గురువులు అనేక విధాలా నచ్చచెప్పి భయపెట్టి ప్రహ్లాదుని మార్చే ప్రయత్నం చేశారు. కాని ప్రహ్లాదుని చేత హరినామస్మరణ మాన్పించలేకపోయారు. హిరణ్యకశిపుడికి తెలిస్తే తమ ప్రాణాలకు ముప్పు వస్తుందని భయపడసాగారు. వారి భయం నిజము చేసే హిరణ్యకశిపుడు తమ కుమారుని విద్యాభ్యాసం ఎలా ఉందో తెలుసుకోవాలని దైత్య గురువులను ప్రహ్లాదుని తీసుకుని తన దగ్గరకు రమ్మని సందేశం పంపాడు. దైత్య గురువులు భయపడుతూ నిల్చుంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని దగ్గరకు పిలిచి గురుకులంలో చదువుకున్నది వివరించి చెప్పమని అడిగాడు. ప్రహ్లాదుడు తండ్రి పాదాలకు నమస్కరించి, తండ్రి, ఆచార్యులు సకల విద్యలు చక్కగా అర్థం అయ్యేటట్లు నేర్పిస్తున్నారు. అన్ని విద్యల ద్వారా నాకు తెలిసింది, అర్థమైంది ఒకటే విషయం తండ్రి. ఈ జగత్తులోని అందరికీ తల్లి, తండ్రి, కర్త, భర్త, దైవం ఒక్కడే. వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీహరి అనుగ్రహము కోసము నారాయణ నామస్మరణయే సరియైన మార్గము అని ప్రసన్న వదనముతో చెప్పాడు. హిరణ్యకశిపుడు ఉలిక్కిపడ్డాడు. దైత్య గురువుల వంక కోపంగా చూశాడు. దైత్య గురువులు భయముతో వణికిపోతూ తాము నారాయణ స్మరణ మాన్పించడానికి అనేక విధాలుగా ప్రయత్నించామని, కాని ప్రహ్లాదుడు మొండివాడై తను మారకుండా గురుకుల ఇతర విద్యార్థుల చేత కూడా నారాయణ నామస్మరణ చేయిస్తున్నాడని చెప్పారు. హిరణ్యకశిపుడు ఆగ్రహంతో, ప్రహ్లాద, శ్రీహరి దైత్య వంశానికి శత్రువు. మన దానవ చక్రవర్తులెందరినో శ్రీహరి సంహరించాడు. దేవతల పక్షపాతి అయిన నారాయణుడు అందరికీ భగవంతుడు ఎలా అవుతాడు? హరినామస్మరణ నిషేధం అని నీకు తెలియదా అని అడిగాడు. ప్రహ్లాదుడు ప్రశాంత వదనముతో, నారాయణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. కారణం లేకుండా ఎవరిని శిక్షించడు. ప్రపంచమంతా నారాయణుడు ఉంటాడు. నారాయణునిలో ప్రపంచమంతా ఉంటుంది. మీరు అహంకారం గర్వముతో ఆవరించిన అజ్ఞానపు పొరలు తొలగించి జ్ఞాన నేత్రాలతో చూస్తే నారాయణ పాద పద్మ యుగళ దర్శనం కలుగుతుంది. నారాయణుడే నిత్యుడు, శాశ్వతుడని తెలుసుకుంటారు అని తండ్రికి నారాయణుని మహిమ గురించి వివరించి చెప్పాడు. విన్న హిరణ్యకశిపునికి మతిపోయింది. చిన్న బాలునిలో ఇంత నారాయణ భక్త్యా? సందేహము లేదు. తన శత్రువు శ్రీహరి తనను జయించలేక తన కుమారుని విష్ణు మాయలతో మార్చివేసి తనకు శత్రువుగా చేశాడు అనుకున్నాడు. కుమారుడు అని జాలి చూపకుండా కఠినంగా శిక్షించాలని అనుకొని భటుల వంక చూసి, వీడు బాలకుడు కాదు, బాలుని రూపములో ఉన్న నా శత్రువు నారాయణుడు. దానవ వంశములో ఉండదగినవాడు కాదు. మదమక్కిన ఏనుగులతో తొక్కించి చంపివేయండి అని ఆదేశించాడు. ప్రహ్లాదుడు భయపడకుండా నారాయణ నామము జపిస్తూ భటుల వెంట వెళ్ళాడు. సైనికులు మదగజాల ముందు ప్రహ్లాదుని పడవేసి మావటి వాళ్లను ఏనుగులపై ప్రేరేపించి తొక్కించి చంపమని చెప్పారు. తమ పాదాలతో ప్రహ్లాదుని తొక్కబోయిన ఏనుగులకు అక్కడ గజేంద్ర రక్షకుడైన నారాయణుడు కనిపించాడు. ఏనుగులు ప్రహ్లాదుని తొక్కకుండా ఘింకారాలు చేస్తూ తొండాలతో నమస్కారము చేశాయి. ప్రహ్లాదుని తొక్కమన్న రాక్షస భటులను ప్రేరేపించిన మావటి వాళ్లను తొక్కి చంపేసి అడవిలోకి వెళ్ళిపోయాయి.
మిగిలిన సైనికులు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడి వద్దకు తీసుకువెళ్ళి జరిగినది చెప్పారు. హిరణ్యకశిపుడి సంశయం తొలగిపోయింది. నారాయణుడు సహాయం చేస్తున్నాడంటే తప్పకుండా ప్రహ్లాదుడు తన శత్రువే. సైనికులను చూసి ప్రహ్లాదుని నాగపాశాలతో కాళ్ళు చేతులు కట్టివేచి పర్వతము పైనుండి సముద్రంలోకి విసిరివేయండి అని ఆజ్ఞాపించాడు. ప్రహ్లాదుడు, తండ్రి, మీ ఆజ్ఞను తప్పక పాటిస్తాను అని నమస్కరించాడు. సైనికులు ప్రహ్లాదుని కాళ్ళు చేతులు నాగపాశాలతో కట్టివేసి కొండ పైనుండి సముద్రములోకి విసిరివేశారు. ప్రహ్లాదుడు నారాయణ నామస్మరణ వదలకుండా ఓం నమో నారాయణాయ అని జపిస్తూనే ఉన్నాడు. సముద్రం అడుగున చేరిన ప్రహ్లాదునికి శ్రీహరి మత్స్యావతార నారాయణుడుగా చతుర్భుజాలలో గల గదా శంఖ చక్ర పద్మాలు కలిగి దర్శనమిచ్చాడు. స్వహస్తాలతో బంధనాలు తెంపి ప్రహ్లాదుని చేతులలోకి తీసుకుని సముద్రం బయటకు తీసుకుని వచ్చి తీరాన దింపాడు. ప్రహ్లాదుడు శ్రీహరికి నమస్కరించి, జగన్నాథ, నీ దర్శనముతో నా జన్మ తరించింది. అజ్ఞానముతో మా తండ్రి చేసే తప్పులను, నీపై గల శత్రుత్వాన్ని క్షమించుము, అతనికి ముక్తి ప్రసాదించుము అని ప్రార్థించాడు. మహావిష్ణువు ప్రహ్లాదుని భక్తికి సంస్కారానికి సంతోషించి, ప్రహ్లాద, నీ తండ్రి విరోధముతోనైనా నా నామాన్ని విడవకుండా స్మరిస్తున్నాడు. తప్పక నీ కోరిక మన్నించి తగిన సమయములో అతనికి మోక్షాన్ని ఇస్తాను అని పలికి ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. రాక్షస భటులు సముద్రము నుంచి క్షేమంగా బయటపడిన ప్రహ్లాదుని చూసి దివ్య మహిమకల బాలుడని భయపడి, రాజకుమార, మీ తండ్రి గారి ఆజ్ఞ పాటించి సముద్రములో పడవేశాము. మాకు నీపై ఎటువంటి ద్వేషము లేదు, మమ్మల్ని క్షమించుము అని వేడుకొన్నారు. ప్రహ్లాదుడు వారికి అభయమిస్తూ, నాకు అందరిలో నారాయణుడే కనిపిస్తాడు, మీరు నాకు పూజనీయులే అని నమస్కరించాడు. రాక్షస భటులు ప్రహ్లాదుని తీసుకుని హిరణ్యకశిపుడి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పారు. హిరణ్యకశిపుడు ఈసారి చితిపేర్చి ప్రహ్లాదుని మంటల్లో కాల్చివేయమని ఆదేశించాడు. అగ్నిచేత దహింపబడిని వరము పొందిన హిరణ్యకశిపుడి చెల్లెలు హోలిక ప్రహ్లాదుని వడిలో కూర్చోపెట్టుకుని చితిపై కూర్చుంది. సైనికులు అగ్ని రాజేశారు. ప్రహ్లాదుడు శ్రీహరి నామం జపిస్తున్నాడు. ప్రహ్లాదుని నారాయణ నామస్మరణతో పునీతమైన మంటలు ప్రహ్లాదుని వదిలి హోలికను దహనము చేశాయి. చూస్తున్న జనము, సైనికులు ఆశ్చర్యము, భయము చెందారు. ప్రహ్లాదునికి నమస్కరించారు. యథాప్రకారంగా ప్రహ్లాదుని హిరణ్యకశిపుడి వద్దకు తీసుకువెళ్ళి జరిగినది చెప్పారు. తనకు తెలియకుండా ఏదో జరుగుతోంది అని అనుకొన్న హిరణ్యకశిపుడు ఈసారి తన భార్య లీలావతిని కాలకూట విషము కలిపిన పాయసాన్ని తన కన్నుల ఎదుటే ప్రహ్లాదునికి తినిపించమని ఆదేశించాడు. రాజభటులు కాలకూట విషము తీసుకురావడానికి వెళ్ళారు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.